హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం. మనం రోజు ఎలాగైతే బిగ్ బాస్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తానో ఈ రోజు కూడా కొత్త బిగ్ బాస్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను, మీ భాస్కర్ జనగాం. ఇక బిగ్ బాస్లో నిన్నటి ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అండ్ మిగతావన్నీ ఎమోషనల్గా సాగినట్టుగా అనిపించింది. ఎందుకంటే నిన్న బిగ్ బాస్ గేమ్లో ఫస్ట్గా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అనేది ఇవ్వడం జరిగింది. అందరు రౌండ్గా కూర్చొని ఒక బాటిల్ని తిప్పుతా, బాటిల్ ఎవరిపైతే తిరుగుతుందో వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వడం, వాళ్ళ ఎదుటి టీం నుండి ఒక టాస్క్ తీసుకోవడం, అది ట్రూత్ కానీ డేర్ కానీ చేయడం కానీ జరిగింది. ఇది చేస్తున్నంతసేపు గేమ్లో చాలా ఫన్నీగా ఉందన్న ఫీలింగ్ అయితే చూసే ప్రేక్షకునికి ప్రతి ఒక్కరికి కలిగిందని చెప్పేసి మనకు అనిపించింది. ఎందుకంటే ట్రూత్ ఆర్ గేమ్ ఆడినప్పుడు కొందరు వాళ్ళ ఫీలింగ్స్, కొందరు అక్కడ యష్మి తను చేసిన దొంగతనం, చికెన్ దొంగతనం అనేది చెప్పడం కొంచెం ఫన్నీగా అనిపించడము, ప్లస్ నిఖిల్కి చీర కట్టి ఆడించడం అనేది గేమ్లో హైలైట్గా కనిపించింది. ఎందుకంటే నిన్న చూసిన షో మొత్తం వరకు అయితే గేమ్లో నిఖిల్ చీర కట్టుకొని ఆడడము, అక్కడ నిఖిల్ చీర కట్టగానే చెప్పేసి ఒక పాట ప్లే చేయడం, ఆ పాటకి నిఖిల్ డ్యాన్స్ చేయడం అనేది చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీక్ కానీ ఈ వీక్ స్టార్టింగ్లో కానీ నిఖిల్ గేమ్ పరంగా చూసుకున్నట్టయితే చాలా డౌన్ అన్నాడు. ఎందుకంటే అక్కడ సోనియాతో తను ఎక్కువ మాట్లాడడమా, లేకపోతే సోనియాతో ఏదో లవ్ ట్రాక్ లాంటి ప్లే చేయడం వల్ల తిన గేమ్ ఎక్కడ పాడవుతుందో అన్న ఫీలింగ్ కలిగిన వాళ్ళకి నిన్న గేమ్స్ పరంగా కానీ మొన్న గేమ్స్ పరంగా కానీ నిన్న తను చేసిన పర్ఫార్మెన్స్ పరంగా కానీ చూసుకుంటే మాత్రం నిఖిల్ చాలా బాగా అనిపించింది. అండ్ నైనిక జస్ట్ ఫన్నీ కోసం ఎవరినొకరిని పూల్లో లాగేయాలని చెప్పేసి శేఖర్ భాషను తీసుకెళ్లి పూల్లో లాగేసింది. శేఖర్ భాషనే తన గేమ్ వేయడము, తన కామెడీగా అనిపించి శేఖర్ భాషనే తీసుకెళ్ళి అక్కడ వేయడం అనేది కొంచెం ఫైండెడ్ చేసింది. ఇక ఈ ట్రూత్ ఆర్ గేమ్ పక్కకు పెడితే నిన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎమోషనల్తో ఆడుకున్నాడు అన్న ఫీలింగ్ అయితే కనిపించింది. కానీ కంటెస్టెంట్స్ అంత ఎమోషన్ అవ్వడానికి మాత్రం రీజన్ ఉంటుంది. ఎందుకంటే 2 వీక్స్ అయింది, మరి అంత ఎక్కువ రోజులు ఏం కాదు. వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ ఒక్కొక్క కంటెస్టెంట్స్కి కొన్ని నెలల తర్వాత కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే పాత బిగ్ బాస్ ఈసారి చాలా తొందరగా ఇచ్చారేమో అన్న ఫీలింగ్ కలిగింది. అండ్ కొందరు అయిన ఎమోషన్ కూడా, వాళ్ళ ఎమోషన్ని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకున్న బాండింగ్ వాటితో కాబట్టి మనం కానీ ఇక్కడ వాళ్ళకి ఆ గిఫ్ట్స్ ఇవ్వడానికి మళ్ళీ ఇంకో కంటెస్టెంట్ ఎమోషన్ని వాడుకోవడం కూడా కొంచెం చూసే వాళ్ళకి కూడా కొంచెం బాధ అనిపించింది. కానీ అది గేమ్ కాబట్టి గేమ్ లాగానే తీసుకోవాలి. ఎందుకంటే ఒకరికి గిఫ్ట్ రావాలంటే ఇంకొకటి సాక్రిఫైస్ చేయాలి. అలా టాస్క్ ఇచ్చినప్పుడు అలానే ఒప్పుకున్నారు. మ్యాక్సిమం అందరు వాళ్ళకి నచ్చినట్టుగానే సాక్రిఫైస్ చేశారు అండ్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి చాక్లెట్స్ ఇవ్వడం, ఎవరికైతే ఎక్కువ మెజారిటీ చాక్లెట్స్ వచ్చినాయో వాళ్ళ ఇంటి నుండి వచ్చిన గిఫ్ట్ని తీసుకోవడం అనేది చెప్పేసి జరిగిపోయింది. కానీ నిన్న గేమ్ వరకు చూసుకున్నట్లయితే ఎక్కువ వరకు ఎమోషనే ఉంది అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్క ప్రేక్షకునికి కలిగింది. ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారు ఏంటి వీళ్ళు ఇంతగానో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టే. మనకు కూడా చేతిలో మొబైల్ ఉండదు, ఇంట్లో వాళ్ళతో టచ్ ఉండదు. మనం ఎవరితో టచ్లో ఉండకుండా ఒక దగ్గర ఉండి పరిచయం లేని వ్యక్తులతో అట్లా క్లోజ్గా ఎంత ఉన్నా కూడా మనకి ఇంట్లో ఫీలింగ్ కలుగుతుంది. మన ఇంట్లో నుండి ఒక చిన్న వస్తువు చూసినా ఒక ఫోటో చూసినా మనకి ఏది చూసినా ఒక ఫీలింగ్ అనేది చాలా వస్తుంది, ఏడుపన వస్తుంది. అక్కడ నిన్న కంటెస్టెంట్ల దగ్గర కూడా అదే జరిగింది అనిపించింది. సరే చూద్దాం ఏదైతే ఉంది. నిన్న గేమ్ వరకు అంత ఎమోషనల్గానే ఉంది, ఫన్నీగా ఉంది, అన్నీ సాగిపోయినాయి. అండ్ ఇక ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎప్పటిలాగే విష్ణుప్రియ, నిఖిల్ ముందు ప్లేస్లో ఉన్నట్టుగా, వాళ్ళ తర్వాత ప్లేస్లో మణికంఠ కొనసాగుతున్నట్టుగా మన ప్రేక్షకుల నుండి తీసుకున్న అభిప్రాయం ప్రకారం అయితే విష్ణుప్రియ, నిఖిల్ ముందు ప్లేస్లో ఉన్నారు, మణికంఠ తర్వాత ప్లేస్లో సాగుతున్నట్టుగా కనిపించింది. ఇక చివరి లాస్ట్ ప్లేస్లో మాత్రం ఆదిత్య ఓం, శేఖర్ భాష అండ్ సీత ఉన్నట్టుగా అనిపించింది. సీత స్ట్రాంగ్ ప్లేయర్ అయినప్పటికీ బయట పిఆర్ టీం సరిగ్గా లేవు అన్న భావన మాత్రం ప్రతి ఒక్కరు కలుగుతుంది. ఎందుకంటే తను గేమ్ ఆడుతున్న ఇంత యాక్టివ్గా ఉన్న కూడా పిఆర్ టీం సరిగ్గా పనిచేయకపోతే మాత్రం అక్కడ తను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళతో పాటు శేఖర్ భాష గేమ్స్ బాగా ఆడినప్పటికీ ఎవరొకరు ఓట్లు వేస్తారులే, తను బాగా ఆడుతున్నాడు, తనకు కూడా ఉన్నారు. సో అలా అని చెప్పేసి కూడా ఈరోజు ఒకరు గేమ్ ఆడారు వీళ్ళకి ఓటేద్దాం, ఈరోజు వీళ్ళు ఫన్నీ చేశారు వీళ్ళకి ఓటేద్దాం. సో అలాంటి థాట్ వచ్చి కూడా శేఖర్ భాషకు ఓట్లు పడకపోవచ్చు, దానివల్ల కూడా ఇంకొచ్చు. ఇక ఆదిత్య ఓం గారి విషయానికి వస్తే తెలుగు సరిగ్గా రాకపోవడం ఒక మైనస్ అయిపోయింది. అండ్ గేమ్స్ పరంగా కానీ అంత యాక్టివ్గా లేరు అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరు కలుగుతుంది. అండ్ దానితో పాటు సేఫ్ ప్లే ఆడుతున్నాడు అన్న ఫీలింగ్ కూడా కొంతమందికి అనిపిస్తుంది. ఎందుకంటే తను మాట్లాడే విధంగా కానీ గేమ్ పరంగా కానీ. సో నిన్న తను కొంచెం ఎమోషనల్ అయిన విధానం ప్రేక్షకులకు నచ్చవచ్చు. కాకపోతే నిన్న చివరి డే కాబట్టి నిన్న ఒకటే రోజు ఓట్లు ఎక్కువ పడే ఛాన్స్ ఉండకపోవచ్చు కూడా. సో ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష అండ్ సీత వీళ్ళ ముగ్గురులో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కనిపిస్తుంది. ఇలాగే మరికొన్ని బిగ్ బాస్ అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. కీప్ సైనింగ్ ఆఫ్ జేఎన్బి మీడియా.